సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్ నిజంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అణు పరీక్షలు మళ్ళీ చేయాలి, మొదలు పెట్టాలి అంటే 33 ఏళ్ల అణు పరీక్ష నిషేధాన్ని ఎత్తివేస్తూ, అంటే బ్యాన్ లిఫ్ట్ చేస్తూ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని అంటే దాని వెనక పొలిటికల్ స్ట్రాటజీ ఏమైంటుంది? అంటే కేవలం చైనా రష్యాపై ఒత్తిడి పెంచేటువంటి వ్యూహమా, లేదంటే నిజంగానే ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక సైనిక వీటికి సంబంధించి లాభాలు పెంచుకునేటువంటి ప్రయత్నం అంటారా? రెండు ఉన్నాయండి. పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. తర్వాత అమెరికా కానీ అమెరికన్ కార్పొరేట్ వర్గాలు కానీ ప్రతి ఇన్వెన్షన్ నుంచి ఏదో ఒక ప్రాఫిట్ వాళ్ళ గెయిన్ కావాలి. ఇన్వెన్షన్ యొక్క మోటివే ప్రాఫిట్ గెయిన్ కావటం. కాబట్టి ఈ రెండు ఇమిడి ఉంటాయి. తర్వాత అమెరికన్ ప్రొడక్షన్ సెక్టార్లో ఆ ప్రొడక్షన్ సెక్టార్ అంటూ మిగిలిందంటే అది డిఫెన్స్ ఎక్విప్మెంటే. కాబట్టి డిఫెన్స్ ఎక్విప్మెంటు ప్రైమరీ లెవెల్ నుంచి వార్ హెడ్స్ వరకు అవన్నీ కూడా ఇతర దేశాలకు అమ్ముకోవడానికి వాళ్ళ ఇన్వెన్షన్స్ ఉపయోగపడుతున్నాయి వాళ్ళకు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ అన్నటువంటి విషయం ఆలోచిస్తే 92లో వాళ్ళు ఆఖరి అణుపరీక్ష జరిపారు. 96లో సమగ్ర అణునిరోధక ఒప్పందం చేసుకున్నారు ప్రపంచం ఉన్నటువంటి అన్ని దేశాలు. దరిదాపు 9 దేశాల దగ్గర ఈ అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా సమగ్ర అణు నిరోధక ఒప్పందం మీద 96లో ఒప్పందానికి వచ్చినాయి. అప్పటి నుంచి అణు పరీక్షలు లేవు. తర్వాత మొన్న ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు రష్యాను భయపెట్టడానికి ముందు ఆంక్షలు విధించారు. ఆంక్షల వల్ల రష్యన్ ఎకానమీ వీక్ కాలే, మరింత పుంజుకుంది రూబులు కూడా. దాంతో గమనించినటువంటి యూరప్, అమెరికా ఉక్రెయిన్కి యుద్ధ సామాగ్రి సప్లై చేసినాయి. దాదాపు 900 విమానాలతో అవి సప్లై చేశాయి. అది కూడా పనిచేయకపోవడంతో అసలు డైరెక్ట్గానే యుద్ధంలో దిగితే ఎట్లుంటుంది, మేము యుద్ధంలో దిగాల్సి వస్తుంది అనేటువంటి ప్రకటన కూడా బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి వచ్చాయి. దీంతో పుతిన్ వెనక్కు తగ్గకుండా అట్లయితే నేను అణు ఒప్పందం నుంచి పక్కకు వైదొలుగుతుందని చెప్పేసి ప్రకటించారు. 22లో యుద్ధం ప్రారంభమైతే 23లో జరిగింది ఇది. అంటే దరిదాపు మా ఆయుధాల ఒత్తిడితోటి రష్యాను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్గా పుతిన్ నేను 23లో ఒప్పందం నుంచి వైదొలుగుతున్నా, నా పని నేను చేస్తానని చెప్పేసి పుతిన్ ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత అణుపరీక్షలు ఏం చేయలేదు. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ టారిఫులతోటి, తర్వాత రష్యా ఆయిల్ కొనుగోలు చేయొద్దు అనేటువంటి దాంతో యూరోప్, అమెరికా కలిసి భారతదేశం, చైనా ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు అనేటువంటి స్థితికి తీసుకొచ్చారు. అంటే చివరికి యుద్ధం మిగిలింది అన్ని చేస్తున్నాయి అమెరికా కానీ యూరోప్ కానీ. ఈ పరిస్థితుల్లో ఇక యుద్ధానికి కూడా సిద్ధం అని చెప్పేసి పుతిన్ ఇండికేషన్ పంపి అవి రెండు కూడా అణుపరీక్షలు కావు, ఆటమిక్ వార్ హెడ్స్ మాత్రమే, అంటే మిజైల్సే. కాబట్టి అవి సుదీర లక్ష్యాన్ని ఛేదించగలవు, వాటిని ఎవరు ఆపలేరని చెప్పేసి పుతిన్ ఒక ప్రకటన కూడా ఇచ్చాడు. దాంతో ఇవాళ ట్రంప్ ఇట్లా అయితే నేను కూడా అణు ఒప్పందం నుంచి పక్క దొరికి మీరు అణువాయుధాలు తయారు చేయండి అని చెప్పేసి అమెరికాలో కోరలేనటువంటి అతన్ని ఆ సంస్థకు డైరెక్ట్గా నిర్వహిస్తూ ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ఒక 24 అవర్స్లో జిన్పింగ్ని కలుస్తామనే దాని ముందు చేశాడు ఈ ప్రకటన. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైంటిస్టులు కానీ ఇంటెలిజెన్స్ కానీ అనుకునేది ఏమిటంటే ఇది జిన్పింగ్ తోటి ప్రెజర్ పెంచడానికి. ఇప్పుడు మనం గత ఏడాది నుంచి చూస్తాం ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. ముందు టారిఫ్లు 200% అనటం, తర్వాత వాళ్ళని పాత ఒప్పందాలు 20%, 25% కాకుండా చైనా 47% దగ్గర నిలబెట్టడం, రేపు ఇండియాని కూడా అదే విధంగా హైప్ చేసి నిలబెట్టడం, ఇటువంటి చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ జిన్పింగ్ మీద ఒత్తిడి పెంచడానికే ఈ ప్రకటన చేసి ఉంటాడు. వాస్తవానికి వాళ్ళ అటామిక్ వార్ అవసరం లేదు, అవసరం ఉన్న పరిస్థితులు కూడా లేవు, ఎవరు కాలు దువ్వట్లేదు. అది కేవలం ఇజ్రాయెల్, పాలస్తీనా దగ్గర కొత్త కాస్త తీవ్రమైన ఘర్షణలు జరిగినాయి తప్ప పాకిస్తాను తర్వాత ఇండియా మధ్య ఘర్షణలు 20 నిమిషాలే జరిగింది. మన వాళ్ళు ఒక 20-30 మినిట్స్లో ఆ లక్ష్యాలు అనుకున్న దగ్గర లక్ష్యాలు ఛేదించారు, అయిపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆటమిక్ వార్ అనేంత సీరియస్నెస్ ఎక్కడ లేదు. కానీ రష్యా మీద ఒత్తిడి పెంచడానికి, చైనా మీద ప్రెజర్ అంటే జిన్పింగ్ తోటి చర్చల్లో ప్రెజర్ పెంచడానికి ఈ మాట అని ఉంటాడు అనేది. అయితే కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే సార్, ఇప్పుడు 37 ఏళ్లుగా ఉన్నటువంటి ఈ బ్యాన్ ఇప్పుడు ఎత్తివేస్తే
ప్రపంచంలోనే మళ్ళీ న్యూక్లియర్ రేస్ మొదలయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కోల్డ్ వార్ భయం కూడా మళ్ళీ మనం తిరిగి మళ్ళీ ఇది మన దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కొంతమంది చెప్తున్నటువంటి వాదన. అయితే అయితే దానికి కూడా ఇవాళ ఆ ప్రకటన ఇవ్వగానే, ట్రంప్ ఆ ప్రకటన ఇవ్వగానే రష్యా చైనా పిచ్చి పట్టిందని చెప్పేసి ప్రకటించినాయి. అవసరం లేదు, మీరు బ్రేక్ చేసి అవి ప్రారంభిస్తే మేము కూడా ప్రారంభిస్తామని ఈ రెండు దేశాలు ప్రకటించినాయి. తర్వాత విత్ ఇన్ ది అమెరికా కూడా రిపబ్లికన్ డెమోక్రాట్స్, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా ట్రంప్ చేసే పిచ్చి పని చేయొద్దు అని చెప్పేసి అక్కడ కూడా రెండు ప్రధాన రాజకీయ పక్షాలు ట్రంప్ను వ్యతిరేకిస్తూ ప్రకటించినాయి. అట్లాగే గతంలో పరీక్షలు చేసిన రాష్ట్రానికి చెందినటువంటి సెనేటర్ కూడా మా రాష్ట్రం అంతా నాశనం అయింది, ప్రకృతి నాశనం అయింది, ఎన్విరాన్మెంట్ నాశనం అయింది, మా రాష్ట్రంలో మళ్ళీ అటువంటి పరీక్షలు పెడితే మేము ఒప్పుకోమని కూడా ప్రకటన చేశాడు. తర్వాత రెండోది, ఈయన అణు పరీక్షలు అన్నాడా, అంటే మనం పోఖ్రాన్లో చేసిన లాగా అణు పరీక్షలు అన్నాడా, లేక ఆటమిక్ మిసైల్స్ అన్నాడా అనేటువంటిది ఏమిటని ప్రెస్ అడిగితే కొత్తగా నియమించినటువంటి కోరెలు ఆయన ఏమన్నాడో నాకు ఇప్పటికీ తెలియదు, దాని మీద క్లారిటీ లేదని ఆయన ప్రకటన ఇచ్చాడు. కాబట్టి రష్యన్ చేసింది మిసైల్సే కాబట్టి అణు పరీక్షలు కావు కాబట్టి మరి ట్రంప్ మనసులో ఏముంది అనేటువంటిది ఒకటి. రెండవది, ఇప్పటికూ ప్రపంచంలో ఉన్నటువంటి అణ్వాయుధాల్లో దరిదాపు 70% ఆ రెండు దేశాల దగ్గరే ఉన్నాయి. దాదాపు 5,600 రష్యా దగ్గర ఉన్నాయి, 5,200 అమెరికా దగ్గర ఉన్నాయి, ఒక 290 ఫ్రాన్స్ దగ్గర, మన బ్రిటన్ దగ్గర, ఇండియా దగ్గర 180, పాకిస్తాన్ దగ్గర 170, ఇజ్రాయెల్ దగ్గర కొన్ని, తర్వాత ఉత్తర కొరియా దగ్గర ఒక 50, ఇట్లా ఒక 9 దేశాల దగ్గర ఇవాళ ఆటమిక్ పవర్ ఉంది. ఇవి దీంట్లో కూడా ఇంకా కూడా రష్యా చైనా దగ్గర ఉన్నటువంటి వాటిని కూడా సబ్స్టిట్యూట్ చేయాలన్నటువంటి న్యూస్ కూడా వచ్చింది. అంటే పాత సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. దాదాపు రష్యా అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాల్లో సుమారు 1000కి పైగా, ఒక దేశంలో 1200, ఒక దేశంలో 1400 రిప్లేస్ చేయాల్సి వస్తాయి, ఏటికి ఉపయోగపడవని అన్నారు. కాబట్టి ఆ సంఖ్య వాస్తవానికి పనిచేసే వరకల్లా ఆ సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. అట్లాగే చైనా థర్డ్ ఫోర్స్ ఉన్నటువంటి చైనా దగ్గర ఉన్నాయి 600 మాత్రమే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రష్యా అమెరికా అణ్వాయుధాలలో పోటీ పడితే ఇవి కూడా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. అయితే ఆ స్థాయికి ట్రంప్ తీసుకుపోతాడని నేను అనుకోను. ఎందుకంటే చైనా ఇప్పుడు అమెరికాని రష్యాని రీచ్ అయ్యేటువంటి స్థితిలో లేదు. చైనా ఆర్థిక వ్యవస్థ మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అట్లే రష్యా ఆ స్థితిలో ఆర్థిక స్థితి లేదు. సోవియట్ ఉన్నప్పుడు ఉన్న పవర్ వేరు, ఎకనామిక్ పవర్. ఇప్పుడు ఉన్నటువంటిది విత్ ఇన్ ది రష్యన్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ద్వారా అయితేనేమో ఒక $6 ట్రిలియన్ ఎకానమీ, $7 ట్రిలియన్ ఎకానమీ. అదే అట్లా కాకుండా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రకారం చూస్తే అది కేవలం ఒక $2 ట్రిలియన్ ఎకానమీ, భారతదేశం కన్నా చిన్న ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అన్ని రక్షణ ఉత్పత్తులు పెంచుకుని అమెరికాతో ఢీ కొట్టి రక్షణ మీద ఖర్చు చేసి రష్యా దివాళా చేసే స్థితికి పోతుందని నేను అనుకోను. ఉన్నటువంటి పదును పెట్టి మేము ఆ జోలికి వస్తే ఊరుకోం అనేటువంటి ఒక వార్నింగ్ సిగ్నల్ పుతిన్ పంపుంటాడు తప్ప, గతంలో కూడా కొలాప్స్ అయినప్పుడు ఎందుకు కొలాప్స్ అయింది అని కారణాలు రాయమన్నారు. నేను అప్పట్లో 92లో ఒకటి ఆంధ్రప్రభకు ఆర్టికల్ రాశాను, మన ఆయన పొత్తూరు వెంకటేశ్వరరావు గారు రాయమంటే. దాంట్లో ఒక కారణం నేను చెప్పింది ఏంటంటే రష్యన్ జీడిపిలో దరిదాపు 17% ఖర్చు పెట్టాల్సి వచ్చింది వర్ధమాన దేశాలను ఆదుకోవటానికి, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆదుకోవటానికి, తను రక్షణ కొరకు జీడిపిలో. అమెరికన్ జీడిపి చాలా పెద్దది, వాళ్ళు 2-3% ఖర్చు పెడితే దీనికి మ్యాచ్ అయింది. అంటే రక్షణ పోటీలకు దింపి రష్యన్ ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు అమెరికా వాళ్ళు. అది నేను చెప్పినటువంటి ఒక కాజ్, వన్ ఆఫ్ ది కాజ్. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ రిపబ్లిక్లు విడిపోయిన తర్వాత, రిచ్ రిపబ్లిక్లన్నీ విడిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి రష్యా అట్లా $2.5 ట్రిలియన్ ఎకానమీలో రక్షణ పోటీపడి అమెరికాతోటి పోటీపడి వీటి మీద ఖర్చు చేస్తుందని నేను అనుకోను. కాబట్టి ఏవైనా ఒక సిగ్నల్ మా జోలికి వస్తే మేము ఊరుకునేది లేనటువంటి ఒక సిగ్నల్ పంపడానికి ఇలా తిప్పలు పెడుతున్నారు. ఏది ముందు శాంక్షన్స్, ఆ తర్వాత ఆయిల్ కొనవద్దు చైనా భారతదేశం, ఆ తర్వాత రష్యా మీద ఇంకా కొన్ని, ఆ తర్వాత రష్యన్ కంపెనీస్, ప్రముఖ కంపెనీస్ రెండింటిని రిఫైనరీస్ మీద ఆంక్షలు పెట్టి అక్కడ ఇంటర్నేషనల్ వ్యాపారం చేయటం, అవి అమ్ముకునేటట్లు చేయటం, ఇదంతా కకావికలం చేస్తున్నప్పుడు మేము సిద్ధం అనేటువంటి సిగ్నల్ పంపాడు అనుకుంటున్నాను నేను. ఓకే.